హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటిదంటే మేమైతే అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఊరు నుంచి హైదరాబాద్కి అయితే వచ్చారు. నాకు కూడా తెలీదు, సర్ప్రైజ్గా వచ్చిర్రనమాట, చెప్పకుండా వచ్చిండ్రు. బస్ ఎక్కి ఇంకా కొద్దిసేపు అయితే హైదరాబాద్కి వస్తామన్నప్పుడు ఫోన్ చేసిండ్రు హైదరాబాద్కి వస్తున్నామని. ఇంకా వాళ్ళైతే వచ్చిర్రు కదా అని మేమైతే ఇంకా అందరు టెంపుల్కి వెళ్దామని రెడీ అయినాం. మా అమ్మ వాళ్ళైతే వచ్చిన రోజు మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే అయితే మా ఇంటికి వచ్చిర్రనమాట. ఇంకా ఆ రోజు నైటే మేము మాట్లాడుకున్నాం టెంపుల్కి వెళ్దామని. మేమైతే ముందు స్వర్ణగిరికి వెళ్దామని అనుకున్నాం అందరము. నైటే అనుకొని ఇంకా ఫోన్కి కూడా అల్లారం పెట్టుకొని పడుకున్నాం. కాకపోతే మా అమ్మ వాళ్ళకు ముందు రోజు నైట్ మా మామ వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ సరిపోక నిద్ర రాలేదంట. మా ఇంట్లో అయితే ఫుల్గా నిద్రపోయిండ్రు. ఎవ్వరు లేవలేదన్నమాట. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత 6 o'clock అట్లా లేచిన తర్వాత ఇంత లేట్ అయిందని ఎట్లోలాగా అయితే రెడీ అయిదాం అన్నట్టు ఇంక అందరం అయితే రెడీ అయినాం. కాకపోతే ఏమైందంటే అప్పటికి మేము రెడీ అయ్యే వరకే 9:30, 10 అయిపోయిందన్నమాట. మాతో పాటు మా వారిని కూడా రమ్మన్నాం. ఇంకా మా వారికి అయితే లీవ్ ఇవ్వలేదు వాళ్ళ సారు. అందుకోసం అయితే రాను అని చెప్పిండు ఫస్ట్. తర్వాత అయితే ఇంకా వెళ్ళిన తర్వాత 10కి అట్లా ఫోన్ చేసి పోతున్నారా అని అడిగిండు. లేదు ఇంకా రెడీ అవుతున్నామంటే, ఈ టైంకి రెడీ అయితే ఎప్పుడు వెళ్తారు మీరు, ఎండలో ఫుల్ ఉన్నాయి, ఇంకా ఏం వద్దులే సాయంత్రం పోదామని చెప్పిండు. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత తీసుకెళ్తాడులే అన్నట్టు మేము మా మామ వాళ్ళు మా అమ్మ అందరం ఇంకా రెడీ అయి కూర్చున్నాం. 3 o'clockకి వచ్చి స్వర్ణగిరికి ఏమొద్దు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని అన్నాడు. మేమందరం ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మా వారు ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళారనమాట. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా చూడలే కదా, వెళ్దాం అన్నట్టు అన్నారు. ఇంకా అందుకోసం అయితే అందరు రెడీ అయ్యి కార్ బుక్ చేసుకొని అయితే బయలుదేరినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా తమ్ముళ్ళు వాళ్ళు అందరూ ఒక దగ్గర నిలబడితే మా అమ్మ వాళ్ళు అయితే టెంకాయలు తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నారంటే లోపల ఏం టెంకాయలు కొట్టారు, అక్కడనే కొట్టేసి రండి అంటే ఇంకా అందరం అయితే వెళ్ళి ఫస్ట్ టెంకాయలు అయితే కొడుతున్నాం అనమాట. ఇక్కడ ఇంకా మాకు ఎవరికి తెలియదు, టెంకాయలు ఒకటే కొట్టి ఇంకా గాజులు అయితే లోపలికి తీసుకెళ్ళాలంట. ఇంకా తెలియదు, అందుకోసం ఇంకా అక్కడ ఒక ఆమెనైతే నేను అడిగిన అనమాట. అడిగితే ఇంకా ఆమె ఉండి టెంకాయ కొట్టండి, ఓన్లీ గాజులు మాత్రమే లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి అంటే ఇంకా తీసుకెళ్ళి అక్కడైతే ఇచ్చినాం. ఇక్కడ ఫొటోస్ అయితే అలో లేదంట లోపల. ఇంకా అందుకోసం బయట కూర్చొని కొద్దిసేపు దర్శనం చేసుకొని కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ అందరము దర్శనం అయితే చేసుకున్నాం. తర్వాత ఇంకా ఇక్కడైతే కాయిన్స్ నిలబెడతారంట అమ్మవారి ముందు. ఇక్కడ మా మామ వాళ్ళు అయితే ఇద్దరు క్వీన్స్ అనమాట. ఇద్దరైతే కాయిన్ నిలబెడుతున్నారు. వాళ్ళిద్దరికైతే నిలబడ్డది కాయిన్. స్టేట్ నిలబడితే మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట. మీరు కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లా కాయిన్స్ నిలబెడితే నిలబడ్డదా లేదా అనేది మాత్రం చెప్పండి. ఇక్కడ కాకుండా వేరే టెంపుల్స్లో ఎక్కడైనా పెడతారేమో కూడా కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ మా వారు కూడా నిలబెడుతున్నారు ఇక్కడ ఒక ఆయన్ని. ఇంకా మా వారికి అయితే నిలబడ్డది. 2 కాయిన్స్ పెడితే 2 కాయిన్స్ అయితే నిలబడ్డాయి. మా చిన్న తమ్ముడు కూడా పెట్టిండు అనమాట. 2 కాయిన్స్ పెడితే ఆయన కూడా నిలబడ్డాయి. నాది మాత్రం నిలబడతలేదు. అందుకే కొంచెం ఇంకా టెన్షన్ పడ్డా. మా అమ్మని అడిగితే ఏం కాదు, కొంచెం మంచిగా మొక్కుకొని పెట్టు అంటే తర్వాత అయితే ఇంక నేను మంచిగా మొక్కుకొని నా కోరిక నెరవేరాలని అయితే కాయిన్ అయితే నిలబెట్టిన అనమాట. పెడితే ఇంకా అట్లనే నిలబడ్డది. నెక్స్ట్ కాయిన్ కూడా ట్రై చేసిన, కాకపోతే మా అమ్మ ఉండి ఒకటే పెట్టాలి, మళ్ళీ 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 పెట్టకూడదు అంటే ఇంకా ఒక్కొక్క కాయిన్తోనే పెట్టినాం అనమాట. నాది మా ఆయనది అయితే నిలబడ్డది. మా కోరిక నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ తల్లిని. తర్వాత దర్శనం చేసుకొని అందరం అయితే బయటకు వచ్చి ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాం అందరము. ఫ్యామిలీ లాగా దిగినాం అందరం. మా పెద్ద పాప ఎందుకో ఫొటోస్ దిగమంటే అస్సలు దిగలేదు. ఇంక మా చిన్న పాప ఒకటే కొంచెం మంచిగా నిలబడి దిగింది అనమాట. పెద్ద పాప ఎక్కువ దిగలేదు ఫొటోస్ అయితే. ఇక తర్వాత ఇక్కడైతే మేము నిలబడ్డాము. ఇక్కడైతే ఆవులు ఉన్నాయి. మా చిన్న పాప ఎక్కువ చూడలేదన్నమాట ఆవులు. అందుకోసం అయితే ఇక్కడ చూసి ఫుల్ నవ్వుతుంది. పిల్లల హ్యాపీనెస్ కోసం ఏమైనా చేయొచ్చు కదా. ఇంకా అక్కడైతే కొద్దిసేపు నెక్స్ట్ మా పెద్ద పాప అయితే పావురాలతో కొద్దిసేపు అయితే ఆడుకున్నదనమాట. పావురాలు అంటే చాలా ఇష్టం తనకి. ఇంకా తర్వాత ఇంకా ప్రసాదం అయితే తీసుకుందాం అన్నట్టు అయితే ఇంకా అందరం అయితే అక్కడ నుంచి బయలుదేరినాం. లోపలికైతే ఇప్పుడు ప్రసాదం తీసుకునే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అందరము వెళ్ళి ఇంకా అక్కడైతే ప్రసాదం
పులిహోర ప్రసాదం అయితే తినేసినాం అన్నమాట. తిన్న తర్వాత ఇక మా పాప అయితే మా పెద్ద పాప మా అమ్మకు ఫస్ట్ కుంకుమ తీసుకొచ్చి పెట్టింది. ఎందుకు ఇట్లా చేస్తుంది, ఏడ తీసుకొస్తుందని చూస్తే ఇంక నెక్స్ట్ వాళ్ళ డాడీకి అయితే పెడుతుంది చూడండి. చెప్పులేసుకొని పెడుతుంది, ఏమనుకోకండి. ఆమెకి భక్తి ఎక్కువ అన్నమాట. ఇంకా కుంకుమ అయితే తీసుకొచ్చి వాళ్ళ డాడీకి అయితే పెడుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము అందరం అయితే బయలుదేరినాం. మేము వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ అయితే లేవు, వాటర్ ఫాల్స్ లాగా. తర్వాత అయితే ఇంకా ప్రసాదం తినేసి బయలుదేరేటప్పుడు ఇంకా వాటర్ ఫాల్స్ లాగా వస్తే కొన్ని ఫొటోస్ అయితే దిగినాం మళ్ళీ. అనుకున్నవి అయితే కిక్కేముంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఇట్లా అనుకోకుండా వెళ్ళాలి మనము. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మా పిన్ని కూతురు కొడుకు, ఇద్దరు పాపలు ఒక బాబు అనమాట మా పిన్నికి. ఇంకా నెక్స్ట్ అయితే మా మామ వాళ్ళు ఇంకా ఫోటోలు దిగే దాంట్లోనే ఉన్నారు. ఇంకా మేమైతే ఒక దగ్గర ఊరికే నిలబడ్డాం అనమాట. ఇంకా నిల్చుంటే వాళ్ళైతే ఫోటోలు అయితే దిగేసిండ్రు. మేము 3కి అట్లా బయలుదేరినాం. కానీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వెదర్ కూడా చాలా కూల్ అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికే వద్దామని మేమంటే, ఇంక మా ఆయన నుండి ఇంత దూరం వచ్చిండ్రు కదా, ఇంకా పూరి జగన్నాథ టెంపుల్కి కూడా వెళ్దామంటే ఇంకా అక్కడికైతే బయలుదేరినాం. ఇందులో అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి అయితే చెప్పినా కదా వెళ్ళినామని. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పూరి జగన్నాథ టెంపుల్ అయితే పెడతా. అదైతే పార్ట్ 2 వస్తుంది. ఇందులో పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని అయితే పార్ట్ 1 పార్ట్ 2గా అయితే పెడుతున్నాను అనమాట. అక్కడికి వెళ్ళినాం. కాకపోతే మా పిన్ని కొడుకు మిస్ అయ్యిండు అనమాట. ఎక్కడికి వెళ్ళిండు, అసలు ఏం జరిగింది, మళ్ళీ ఎట్లా దొరికిండు అనేది అయితే మేము ఆ వీడియోలో అయితే చెప్తాను. తప్పకుండా చూడండి. ఓకేనా? బాయ్ అందరికీ. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.